ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అత్యంత పవిత్రంగా బాధ్యతగా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఎవరైనా అడ్డుకుంటే శివతాండవం తప్పదని హెచ్చరించారు. మూసీ నది అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల వద్ద 700 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. మూసీ నది పునరుజ్జీవనంలో ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల వద్ద చారిత్రక వీరభద్ర మచిలేశ్వర ఆలయం వద్ద కొత్తగా నిర్మించే ఓంకారేశ్వర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా వీరభద్ర మచిలేశ్వర ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తర్వాత అక్కడి గోశాలలో గోపూజ నిర్వహించిన సీఎం చేవెళ్ల మండలం ఎన్కేపల్లి వద్ద HMDA ఆధ్వర్యంలో నిర్మించే అధునాతన గోశాలకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మచిలేశ్వర స్వామికి అభిషేకం చేసిన రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజేంద్రనగర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యతో కలిసి ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఎకరాల్లో రామప్ప ఆలయం తరహాలో నిర్మించే ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే మూసీ నది అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడితో మూసీ ప్రాజెక్టు పనులు ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు వేయించారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మూసీ నది ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే శివతాండవం తప్పదన్నారు. మూసా ఈసా నదులు వికారాబాద్ మచ్కుందా నదిలో మొదలై 240 కిలోమీటర్లు ప్రవహించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వాడపల్లిలో కృష్ణా నదిలో కలవబోతుంది. ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ఇది మానవ తప్పిదం. ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలకు, రైతులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా, అద్భుతమైన ధ్యాన మందిరాలతో అభివృద్ధి చేయాలని, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నేను చెప్పదలుచుకున్నా. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యం ప్రతిబింబించే విధంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయం, పురాణాపూల్ వద్ద మసీద్, గౌలిగూడ వద్ద గురుద్వార్, నాగోల్ వద్ద మెదక్ తరహాలో చర్చ్ నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే మూసీలో 365 రోజులు మంచినీటి ప్రవాహం ఉండే విధంగా 20 టీఎంసీల గోదావరి జలాలను గండిపేట, హిమాయత్ సాగర్లకు తరలిస్తామని చెప్పారు. మూసీకి 5 టీఎంసీలు విడుదల చేస్తామన్న సీఎం ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు వెల్లడించారు.